నేటి తల్లిదండ్రుల దుస్థితి పుట్టెడు దుఃఖంతో ఆసరా లేక కన్నీటి సముద్రంలో ప్రేమ కరువై కన్నతోడు లేక పల్లెలో జన్మనిచ్చిన మూర్తుల మౌనరోదన వర్ణనాతీతం. చదువుల కోసం విదేశాలకు కొందరు, ఉద్యోగ ఉపాధి కోసం పట్టణాలకు ఇంకొందరు, తగాదాలతో మరికొందరు, రెక్కలొచ్చాక తమ గూడు కూడు చూసుకొని దూరం అవుతున్న పేగుబంధంతో, మానసిక క్షోభతో ఛిద్రం అవుతున్న తల్లిదండ్రులెందరో. ఆస్తుల కోసం అలకలతో ఆడబిడ్డలు, ఆస్తుల పంపకాల గొడవలతో అన్నదమ్ములు, ఆ మధ్య నలిగి ఛిద్రం అవుతున్న పేరెంట్సు, పక్కనే ఉండి పలకరించలేని కొడుకులు కోడళ్ళు, ఆప్యాయత ప్రేమ రెండు ముద్దల అన్నం దొరకక అల్లాడుతున్న వృద్ధులెందరో. కష్టాలు సుఖాలు పంచుకోవడానికి తోడు లేక పాఠాలుగా చూసుకుంటున్న పేగుబంధం పోయాక దశదిన కర్మలు ఘనంగా చేస్తూ ప్రేమ వలకపోస్తూ నట విశ్వరూపం చూపిస్తున్నాం. ఈరోజు వారి వయస్సు ఏదో ఒకరోజు మనకు వస్తుంది. కర్మ ఫలితం మన ముందు ఉంటుంది. అంతా కాలమహిమ. మరి పరిష్కారం ఏంటి? వృద్ధాప్య పింఛన్లు కంటే ప్రభుత్వం గ్రామాల్లో ఆశ్రమాలు నిర్మించాలి. అలాగే చిన్నప్పటి నుండి పిల్లలు ఇతరుల బాధ చూస్తే స్పందించే తత్వం నేర్పాలి. బ్రెయిన్కి కాకుండా హృదయానికి శిక్షణ ఇవ్వాలి. పిల్లలు పెద్దయ్యాక సమాజంలో ప్రతి ఒక్కరి పట్ల ప్రేమతో ఉంటారు.